Yeah. Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. Today we are discussing about one more important science and technology topic, that is cloud seeding. Recently in Delhi, there is a problem is going on. Once you have to see cloud seeding to save the Delhi from venomous air. Venomous air means dangerous air situation is there. So what is that situation? Once you we have to see. First, Delhi government urges center to grant permission for cloud seeding to induce the artificial rain national capital. To induce the artificial rain, కృత్రిమంగా వర్షాన్ని క్రియేట్ చేయడం కోసము క్లౌడ్ సీడింగ్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పెట్టాలని అనుకుంటున్నారు. క్లౌడ్ సీడింగ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఒక ఆర్జ్ పెట్టుకున్నది. దేనికి? సెంటర్ గవర్నమెంట్కు. ఢిల్లీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్కు ఒక అర్జీ పెట్టుకున్నది. ఏమని? క్లౌడ్ సీడింగ్ చేసి ప్రకృతిలో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ను తగ్గిస్తాము అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటిది ఎయిర్ పొల్యూషన్? ఒకసారి చూద్దాం. ఢిల్లీ ఓవరాల్ 24 hours ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది అంటే 460 ఉంది. ద వర్స్ట్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అకార్డింగ్ టు ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి ప్రకారము ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 460 ఉంది. ఈ 460 అనేది వర్స్ట్ సిచ్యువేషన్, ఇది వర్స్ట్ సిచ్యువేషన్. Inducing the artificial rain to settle the pollutants was part of the 21-point winter action plan the Delhi government launched on September 25th. సెప్టెంబర్ 25th నాడు ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ను కృత్రిమంగా ఇంపోజ్ చేయాలని, ఇండ్యూస్ చేయాలని వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు 21-point వింటర్ యాక్షన్ ప్లాన్ 21-point వింటర్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని సెప్టెంబర్ 25th నాడు ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఒకసారి చూద్దాము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారము ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సపోజ్ 201 నుంచి 300 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది అనుకో, అది పూర్ ఎయిర్ క్వాలిటీ ఉందండి. ఇది స్టేజ్ 1 ఢిల్లీలో. తర్వాత స్టేజ్ 2 ఏంటిది అంటే వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301 to 400 ఉంటే వెరీ పూర్. సో సీవియర్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 నుంచి 450 ఉంటే ఇది సీవియర్ అని. తర్వాత ఫోర్త్ స్టేజ్ సీవియర్ ప్లస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గ్రేటర్ దెన్ 450 అంటే 450 కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో? 24 hour ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటింది. అంటే సీవియర్ ప్లస్. ఇక్కడ జీవించడానికి, శ్వాస తీసుకోవడానికి చాలా కష్టం. ఈ శ్వాస తీసుకున్నది కూడా ఈ పొల్యూటెంట్ శ్వాస కాబట్టి లంగ్స్ ఖరాబ్ అవుతాయి, తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది, తర్వాత చాలా ఆర్గాన్స్ ఖరాబ్ అయి జీవించడానికి అనుపయోగంగా ఉన్నటువంటి వాతావరణం అనేది క్రియేట్ అయింది. ఎక్కడ? ఢిల్లీ రాజధానిలో. సో ఢిల్లీలో క్రియేట్ అయిన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో. కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ ఏమనుకున్నది? క్లౌడ్ సీడింగ్ అనేటటువంటి దాని ద్వారా ఆర్టిఫిషియల్గా రెయిన్ గుర్తించి ఈ రెయిన్ తోటి ఆ పొల్యూటెంట్ను మనం రిమూవ్ చేయొచ్చు అని అనుకుంటారు వాళ్ళు. సో ఏంటిది ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే? సిల్వర్ అయోడైడ్ అనేటటువంటి ఒక రసాయనము. ఈ సిల్వర్ అయోడైడ్ రసాయనం కూడా ఐస్ లాగానే ఉంటుంది. ఇది సిల్వర్ అయోడైడ్ రసాయనం ఐస్ లాగా ఉంటుంది. దీన్ని రాకెట్ల ద్వారా కానీ, ఫ్లైట్ జెట్ల ద్వారా కానీ, విమానాల ద్వారా కానీ క్లౌడ్స్ మీద మనం వేసినట్లయితే ఈ క్లౌడ్లన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆర్టిఫిషియల్గా రెయిన్గా మారి ఇవి సిల్వర్ అయోడైడ్ పార్టికల్ రీచ్ ద టార్గెట్ ఆఫ్ ద క్లౌడ్కు రీచ్ అయిన తర్వాత ఇది రెయిన్గా మారి ఈ భూమి మీద పడి ఈ పొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్ అన్నింటినీ కూడా మనము అంటే వాటిని భూమి మీదకి తీసుకురావడం అనేది జరుగుతుంది. దీన్ని క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఏం ఎఫెక్ట్ అంటాం? క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఈ క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ అనే దాన్ని పర్ఫెక్ట్గా చేయడం కోసం ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంది. కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే. మొన్న రాజ్యసభలో కూడా దీని మీద చర్చ జరిగింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ టెక్నాలజీ ఏంటిది అనేది ఒకసారి నేర్చుకోండి. క్లౌడ్స్ ఆర్ యూజువల్లీ ఇంజెక్టెడ్ విత్ ద సాల్ట్స్ లైక్ సిల్వర్ అయోడైడ్,
సిల్వర్ అయోడైడ్ అనేటటువంటి కెమికల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్లో. క్లౌడ్ సీడింగ్లో ఆర్టిఫిషియల్ రెయిన్లో ఉపయోగించేటటువంటి రసాయనం ఏమిటి అని అడుగుతాడు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్ విచ్ ఈజ్ ఏ సీడ్. అంటే ఇది సీడ్గా ఉపయోగపడేటటువంటిది ఏంటిది? అది సిల్వర్ అయోడైడ్ అయినా వాడచ్చు, పొటాషియం అయోడైడ్ అయినా వాడచ్చు, సోడియం క్లోరైడ్ అయినా వాడచ్చు. ఇవి సాల్ట్. ఇది సాల్ట్ ఫర్ వాట్? సాల్ట్ ఫర్ క్లౌడ్ సీల్డ్. దీన్ని సీడ్ అని అంటాం. ఈ సీడ్ క్లౌడ్ సీడింగ్లో సీడ్ ఎవడు? సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్. సో దే ఆర్ dispersed into the clouds either using the aircraft or through generators on the ground. సో దేన్ని మనం డిస్పర్స్ చేస్తాము దేని మీద? క్లౌడ్స్ మీద. దేనితో? బై యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి. సో దీస్ సాల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ అడిషనల్ న్యూక్లియై అరౌండ్ విచ్ మోర్ క్లౌడ్ డ్రాప్లెట్స్ కెన్ ఫామ్. చాలా క్లౌడ్ డ్రాప్లెట్స్ ఫామ్ కావడానికి ఇది అడిషనల్ న్యూక్లియై అవుతుంది. మోర్ క్లౌడ్ డ్రాప్ ఫామ్ అయ్యి అక్కడ ఏమవుతుంది? క్లౌడ్ సీడింగ్ అంటే వర్షం లాగా పడడం అనేది జరుగుతుంది. సీడింగ్ అనేది ఈ యాక్సెలరేట్స్ ద క్లౌడ్ మైక్రోఫిజికల్ ప్రాసెస్. ఇది క్లౌడ్ను యాక్సెలరేట్ చేస్తుంది. త్వరితగతంగా క్లౌడ్ అనేది భూమి మీదకి రావడానికి ఇది ఆర్టిఫిషియల్గా ఒక పని చేస్తుంది. దాన్నే మనం క్లౌడ్ సీడింగ్ అని అంటాం, రైట్? సో వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్లౌడ్ సీడింగ్ చేయడం అనేది జరిగింది వర్షాలు రావడం కోసం 2014లో. ఇది క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది చాలా చాలా మంచి టెక్నిక్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో చూడాలి దాని గురించి. ఇది క్లౌడ్ సీడింగ్ గురించి. ఇది హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. 2018లో యూపీ గవర్నమెంట్ అప్రోచెస్ ఐఐటి కాన్పూర్ టు డెవలప్ ద క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ. భారతదేశంలో ఐఐటి కాన్పూర్ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది ఫస్ట్ అర్చిపెట్టుకున్నది. వర్క్ స్టార్ట్స్ ఇన్ 2018. ఐఐటి కాన్పూర్, అదర్ ఏజెన్సీస్ లైక్ IITM Pune and also work on it. The project aims to bring artificial rain in drought hit Bundelkhand and other regions లో వీళ్ళు రెయిన్ ఆర్టిఫిషియల్గా డ్రాట్ ఉన్నట్టు కరువు ఉన్నటువంటి ఏరియాల్లో. 2018-19లో సెవరల్ ఏజెన్సీస్ థింక్ ఆర్టిఫిషియల్ రైన్ కెన్ హెల్ప్ కంట్రోల్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. సో 2018-19లో కొన్ని ఏజెన్సీలు ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ ద్వారా మనం ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చని ఒక ఐడియా ఇచ్చారు. దట్ ఐడియా ఈవెన్చువల్లీ డ్రాప్ డ్యూ టు ద మెట్రాలజీ రీజన్స్. సో ఇది కొన్ని మెట్రాలజీ అంటే వాతావరణ శాఖ వాళ్ళు దీన్ని స్టాప్ చేసిరు. సో రైట్, ఇన్ June 2023 ఐఐటి కాన్పూర్ ద ట్రైస్ అగైన్. It procures all the required tools, installs them at aircraft, experiment proves successfully. జూన్ 2023లో వీళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని చేయడం అనేది జరిగింది. ద సేమ్ మంత్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అగైన్ ప్రపోజ్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఇన్ ద క్యాపిటల్ టు కంట్రోల్ పొల్యూషన్. November 19 and 20, 2023 are chosen for the trial, but it is cancelled due to the unsupportive meteorological conditions. వాతావరణ శాఖ వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ అగైన్ ఎక్స్ప్లోరింగ్ ద ఐడియా అండ్ వాంట్స్ టు డిస్కస్ ఇట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఈ పొల్యూషన్ను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ అనే దాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ద cloud seeding. So please share and subscribe our YouTube channel. Thank you so much. We will meet with another current affairs topic. Thank you so much.